నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో కొంత ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొన్ని రకాలైన ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే కుటుంబ విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అండ్ రిలేషన్స్ కానీ కుటుంబ వ్యవహారాలు చికాకు పెట్టే విధంగా కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉండబోతున్నాయి. అయితే ఏప్రిల్ 15 తర్వాత కొంత ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉండడము, ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే సిచ్యువేషన్స్ ఏప్రిల్ 15 తర్వాత కుంభరాశి వారికి ఏర్పడతాయి. కానీ ఏప్రిల్ మాసంలో కొంత కుటుంబ వ్యవహారాలు కానీ, ఆర్థిక విషయాలు, మానసిక విషయాలు, వీటన్నిటిపైన కూడా అంటే కొంత ప్రభావం, అంటే ఇటు పాజిటివ్ నెగిటివ్ రెండు విధాల ప్రభావం అనేది ఏర్పడుతుంది కుంభరాశి వారికి. సో ఈ కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాల్లో జరిగే ఈ ఫ్లక్చుయేషన్స్ని, పాజిటివ్ ఆర్ నెగిటివ్ మార్పుల్ని ఒక్కోసారి ఈ మాసం అంతా కూడా కుంభరాశి వారికి లోడ్గా ఉంటుందన్నమాట. ఏదో ఫైనాన్షియల్గా పే చేయాల్సిన భారం ఉండొచ్చు, లేదా కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, ఒక్కొక్క తీరులో ఒక్కొక్కరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, లేకపోతే కుటుంబ పరంగా ఏర్పడే సమస్యలు, చిక్కులు కొంచెం ఓవర్కమ్ చేద్దామంటే దారి దొరకకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఆర్థిక విషయాలు పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక ఖర్చులు ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం. ఆ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. ఇక ఆరోగ్య విషయాలు, అలాగే రిలేషన్స్ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య ఉండే రిలేషన్స్ కావచ్చు, ప్రేమికులకి మధ్య ఉండే రిలేషన్ కావచ్చు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్తో మీకుండే రిలేషన్స్ కావచ్చు, రిలేషన్స్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఈ మాసంలో చోటు చేసుకుంటాయి. కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ చోటు చేసుకున్నప్పుడు ఏం చేయాలి? సమయవనం పాటించాలి. సో మన సైడ్ నుంచి మిస్టేక్స్ లేకుండా ఆ కేర్ తీసుకోవాలి. ఆ పేషెన్సీ లెవెల్ అన్నది పెంచుకుంటూ ఉండాలి. ఈగో అన్నది ఏర్పడుతుంది, మిస్అండర్స్టాండింగ్ అవుతుంది వితౌట్ ఎనీ రీజన్. ఒక విషయానికి మనకి మిస్అండర్స్టాండింగ్ ఏర్పడినప్పుడు పేషెన్సీ లెవెల్ ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకున్నామో, మానసిక ప్రశాంతతగా మనం ఎప్పుడైతే మానసికంగా ఉంటామో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయగలుగుతాం. బట్ ఆ సిచ్యువేషన్స్ మీకు ఇరిటేటివ్గా, టైంలో సహనాన్ని కోల్పోయే విధంగా కూడా ఉండొచ్చు. ఆర్ ఇది ఆర్థికంగా ఉండొచ్చు, కుటుంబ పరంగా కూడా ఉండొచ్చు అని ఇందాక మనం చెప్పుకున్నాం. అయితే ఈ మాసంలో కుంభరాశి వారికి ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే, శత్రువుల పైన ఆధిపత్యంలో ఉంటారు. శత్రువుల పైన ఆధిపత్యం, కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రావటం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, నిరుద్యోగులకు ఏప్రిల్ 15 తర్వాత అవకాశాలు రావడం, అలాగే విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రావటం ఉన్నత విద్యకై. ఇక హౌస్ వైఫ్స్కి ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే, చాలా సమయవనం పాటించాలి. గృహిణులందరూ కూడా సమయవనం పాటించాలి. ఈ ఏర్పడుతున్న పరిణామాలకి మీరు రియాక్ట్ అయ్యి ఎక్కువగా సెన్సిటివ్గా ఉన్నట్టయితే హెల్త్ చాలా వరకు డౌన్ అయిపోతుంది వితౌట్ ఎనీ రీజన్. ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఆరోగ్యవంతులు కూడా ఈ రోజుల్లో సమస్యలు వచ్చేటప్పుడు హెల్త్ని ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. బెటర్గా పాజిటివిటీ పెంచుకోవటం వాళ్ళ వల్ల కూడా ఒక్కొక్కసారి వీలు కాదు. కాబట్టి ఈ విషయాల్లో గృహిణులందరూ కూడా కొంత పేషెన్సీ లెవెల్, దైవ మార్గంలో వెళ్ళడం, దైవ భక్తిని ఎక్కువగా స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ని పెంచుకోవటము, పేషెన్సీ లెవెల్ పెరగడానికి చాలా ఇంపార్టెంట్. సో చేసుకోవాల్సిన పరిహారాల్లో కూడా శివారాధన, అర్ధనాదీశ్వర ఆరాధన చాలా ముఖ్యమైనది. ఈ అర్ధనాదీశ్వర ఆరాధన చేసినట్టయితే ఆ రకమైన స్ట్రెంగ్త్ మీకు కుంభరాశి వారికి పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ పరిస్థితుల వల్ల ఏర్పడే అనారోగ్య పరిస్థితులు కానీ, మానసిక అశాంతిని మీరు ఓవర్కమ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అలాగే ఈ మాసంలో ముఖ్యంగా అలయన్స్ ఎవరికైతే చూస్తున్నారో అవి కొంచెం పెండింగ్ పడవచ్చు. స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి పెండింగ్ పడవచ్చు. కోర్టు కేసులు కూడా వాయిదాలు పడవచ్చు. అండ్ ఎప్పటి నుంచో ఉండిపోయిన సమస్యలు కూడా అంత క్లియరెన్స్ రాకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వరకు ఇంకా మనం చెప్పుకున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా విదేశీ ప్రయాణాలు ఇవి కూడా
పెండింగ్ పడవచ్చు. అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, హయ్యర్ స్టడీకి బయటకు వెళ్ళాలని వాళ్ళకు కూడా పెండింగ్ పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. శివారాధన చేయండి, అర్ధనాదీశ్వర ఆరాధన చేయండి, శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటే చాలా ఉపశమనం లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి చూద్దాము డేట్స్. అంటే ఈ చెప్పే ఫలితాలు అన్ని ఫీల్డ్స్కి వస్తాయి. ఇటు రాజకీయ రంగానికైనా, మీడియా రంగానికైనా, మార్కెటింగ్ రంగానికైనా, మెడికల్ రంగానికైనా, అన్ని రంగాలకి కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం కుంభరాశి వారికి ఎలా ఉందో. ఏప్రిల్ 1, 2 డేట్స్ కమ్యూనికేషన్స్ బాగా ఉంటాయి. కొలీగ్స్తో, స్టాఫ్తో, నైబర్స్తో గుడ్ కమ్యూనికేషన్స్ చేస్తారు, మంచి సంభాషణ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. 3, 4 డేట్స్, ఈ డేట్స్లో కొన్ని ఎవరైతే స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్నారో వాటికి సంబంధించిన ఆపర్చునిటీస్ కొన్ని వస్తాయి. 5, 6 కొన్ని మంచి పిల్లల విషయాల్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 7, 8 ఈ డేట్స్లో చాలా వరకు శత్రువులు మీ పైన ఆధిపత్యము చెలాయిద్దామని, కొంచెం మీడియేషన్షిప్ అంటే వేరే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మీ యొక్క సహనాన్ని పరీక్షించే విధంగా కొన్ని వార్తలు వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏ డేట్స్ 7 and 8. కానీ పేషెన్సీగా ఉండండి. శత్రువుల పైన మీరు ఆధిపత్యం వహించే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇంకా 9, 10 కొంచెం జీవిత భాగస్వామితో ఓపెన్గా చర్చిస్తారు, కొన్ని విషయాలు పాజిటివ్గా డిసిషన్స్ తీసుకుంటారు 9, 10 డేట్స్లో. 11, 12 కొంచెం యుద్ధ వాతావరణం ఉండొచ్చు, ఏది మాట్లాడినా అది నెగిటివ్గా పిక్చరైజ్ అవ్వచ్చు, జాగ్రత్త తీసుకోండి. 13, 14, 15, 16, 17, 18 ఈ డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. 19, 20 మళ్ళీ మ్యానిపులేటివ్ ఎనర్జీ ఉంటుంది, జాగ్రత్త తీసుకోండి. 21, 22 డేట్స్ కూడా సేమ్ థింగ్. 23, 24 పాజిటివ్ డిసిషన్స్ ఉంటాయి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. 25, 26 డేట్స్ వెరీ కేర్ తీసుకోండి. ఈ డేట్స్లో ప్లానెటరీ పొజిషన్ బట్టి ఇందాక మనం చెప్పుకున్నాం కుటుంబ ఆర్థిక, తర్వాత మనం క్లోజ్గా ఉండే ఎవరితోనైనా కూడా రిలేషన్స్లో ప్రాబ్లమ్స్, వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చేంజెస్ 25, 26 డేట్స్లో ఏర్పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, తొందరపడి ఒక మాట అనద్దు. మంచి జరిగితే ఇట్స్ ఓకే, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ అది నెగిటివ్గా ప్రొజెక్ట్ అయితే కేవలం ఒక మాయని మాత్రం గుర్తించండి. ఇట్స్ నాట్ అ పర్మనెంట్ థింగ్. ప్లానెట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ట్రాన్సిట్స్. కాబట్టి ఆ టైంలో ఏర్పడేది ఒక పరీక్ష మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి.